భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒక నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తడులాడి కనుగొందరేమోనని తనను వెతుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరిచేను అని చెప్పి కిందంటున్నాడు. ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు. అది అండర్లైన్ చేద్దాం. దేవుని గురించి మనకు లభిస్తున్నటువంటి అద్భుతమైన సమాచారం ఏంటి? కలిగించిన వాటికి కలిగించిన వాడు దూరంగా ఉండట్లేదు. నోట్ దిస్ పాయింట్. ఇవి తప్పుడు సిద్ధాంతాన్ని మోస్తున్న వాళ్ళు చెప్పే మాట ఏమిటి? కలిగించిన వాడు కలిగించిన దానికి దూరంగా ఉంటున్నాడు. బైబిల్ ఏమంటుంది? నో, కలిగించిన వాడు కలిగించిన వాటికి కలిగించిన వారితో కలిగించిన వారికి కలిగించిన వాడు తాను కలిగించిన వారికి దూరంగా ఉండట్లా, సమీపంగా ఉంటున్నాడు. ఆయన దూరంగా ఉంటే ఎవడు బతకలేడు. ఆయన దూరంగా ఉంటే ఎవడు చలించలేడు. ఆయన దూరంగా ఉంటే అసలు ఎవడు ఉనికి కలిగి ఉండలేడు. యోబు గ్రంథం 34వ అధ్యాయం 14వ వచనం చూద్దాం.